హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వినాయక చవితి కదా! అందుకని చెప్పేసి మనం వినాయకుడి గురించి తెలుసుకుందాం. అసలు వినాయక చవితి అంటే ఏంటనుకున్నారు? వినాయకుడి పుట్టినరోజు. అసలు వినాయకుడు ఎలా పుట్టాడో ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి ఏమైందంటే, మన పార్వతీదేవి స్నానం చేయడానికని చెప్పేసి వెళ్తూ ఉంది. ఆవిడ స్నానం ఎలా చేస్తుందంటే మంగళసూత్రతో చేయదు. ఆవిడ పసుపుతో స్నానం చేస్తుంది. ఆవిడ పసుపుతో స్నానం చేస్తుంటే ఆవిడకి బోర్ కొట్టి ఏం చేసిద్దంటే తన ఒంటి నుంచి రాలిన పసుపుతో ఒక బొమ్మను తయారు చేసిద్ది. ఆ బొమ్మ క్యూట్‌గా ఉండేసరికి సరే అని చెప్పి ఫుల్ బొమ్మను తయారు చేసిద్ది. చాలా బాగుంది బొమ్మ. దీనికి ప్రాణం పోస్తే ఇంకా బాగుండిద్ది అని చెప్పేసి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుందనమాట. ఆ బొమ్మకి ప్రాణం పోస్తే ఎవరయ్యారనుకున్నారు? మన వినాయకుడు. అప్పుడు ఆవిడ ఆయనకి చెప్తుందనమాట. "నువ్వు నా కొడుకువి నాయనా. నీ పేరు వినాయకుడు. నేను స్నానానికెళ్తున్నాను. నువ్వు తలుపుల దగ్గర కాపలాగా ఉండు. ఎవ్వరిని లోపలికి రానీమాకు" అని చెప్పి చెప్తుంది. "సరేనమ్మా, నువ్వు ఎళ్లి స్నానానికి కాపలాగా ఉంటాలే" అని చెప్పేసి వినాయకుడు అంటాడు. అలాగా ఆయన కాపలా ఉంటా ఉండంగా మన పరమేశ్వరుడు వస్తాడనమాట. పరమేశ్వరుడేమో లోపలికెళ్తాను నేను అంటాడు. మన వినాయకుడు ఊరుకుంటాడా? నేనెవ్వరికి లోపలికి రానియనన్నానుగా. ఇక సరే అని చెప్పేసి నేను పంపియనంటాడు. పంపియనంటే "ఏన్ నేనెళ్ళాలంటాడు." ఇద్దరి పెద్ద గొడవయిద్ది. ఆ గొడవలో వినాయకుడే గెలుస్తా మరి వినాయకుడే గెలుస్తా ఉంటే మరి శివుడికి కోపమొచ్చిద్ది కదా! కోపమొచ్చి ఏం చేస్తాడో తెలుసా? తన త్రిశూలంతో వినాయకుడిని నరికేస్తాడు. నరికేస్తే అవతల పడిపోయిద్ది. అమ్మా అని అరుస్తాడు కదా! పడిపోయినప్పుడు మరి అమ్మ అనేప్పటికి పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చిద్ది. పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఏంటంటే మన వినాయకుడి తల అవతల పడిపోయి ఉంటే అప్పుడు వినాయకుడి తల పట్టుకొని ఓకే ఏడుస్తా ఉండిద్ది. పాపం ఆ పార్వతీదేవి ఏడుత్తా ఉంటే వినాయకుడిని చూసి శివుడు బాధేసి తన గణాలను పంపించి, "మీరు ఎళ్లి ఏ జీవైతే పడమటి దిక్కున తలబెట్టి పడుకుంటుందో ఆ జీవిని తీసుకురండి" అని చెప్తాడు. తీరా చూస్తే ఏమో ఏనుగు పడుకొని ఉండిద్ది. అప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే ఏనుగుని తీసుకొని వస్తారు. అప్పుడు శివుడు ఏం చేస్తాడు, ఆ ఏనుగు తలని తీసుకొచ్చి ఆ మొండానికి అతికిస్తాడు. అప్పుడు మన వినాయకుడొచ్చేసాడు. అదే పిల్లలు ఈరోజు మన వినాయకుడి కథ. మనం రేపు మళ్ళీ వేరే కథతో కలుసుకుందాం.